హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు తప్ప లైక్ చేయలేదు. కింద లైక్ బటన్ ఉంటే లైక్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయినట్లయితే వారికి షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కింద బ్లాక్ కలర్లో రైట్ సైడ్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక క్వశ్చన్స్ అయితే చూసేద్దాం. క్వశ్చన్స్ చూసే ముందు ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? ప్రతి క్వశ్చన్కి కూడా మీరు ఆన్సర్ని కామెంట్ చేయాలి. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతీయ రచయిత ఆర్కే నారాయణ్ రాసిన ప్రసిద్ధ నవలలో క్రింది నవల ఏది అడిగాడు. భారతీయ రచయిత ఆర్కే నారాయణ్ రాసిన ప్రసిద్ధ నవలలో క్రింది నవల ఏది అడుగుతున్నాడు. రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, చీకటి గది, ది డార్క్ రూమ్ అంటారు. ఇది మనకి భారతీయ రచయిత అయినటువంటి ఆర్కే నారాయణ్ రాసినటువంటి నవలలో ప్రసిద్ధ నవల అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్రింది వారిలో ఎవరు ఇండియా విన్స్ ఫ్రీడమ్ రాశారు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, అబుల్ కలాం ఆజాద్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎప్పుడు మొట్టమొదటిసారిగా అక్బర్ జిజియా పన్నును ఆపివేశాడు. ఎప్పుడు మొట్టమొదటిసారిగా అక్బర్ జిజియా పన్నును ఆపేశాడు అని అడుగుతున్నాడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. 1564 సంవత్సరంలో అక్బర్ జిజియా పన్నును ఆపేశాడు. నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి. మార్చి 22వ తేదీన ప్రపంచ జల దినోత్సవం జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ప్రకారం మానవ అక్రమ రవాణా మరియు బలవంతపు శ్రమను నిషేధించడం క్రింది వాటిలో ఈ అధికరణలో పేర్కొనబడింది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అధికరణ 23. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ని అయితే కామెంట్ చేయాలి. ఓకేనా? మీరు సీరియస్గా ఎగ్జామ్ రాస్తున్నట్టు ఫీల్ అయ్యి క్వశ్చన్ చదివి కిందన ఆన్సర్ అనేది కామెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాణిజ్య బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు. క్రింది వాటిలో ఏది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు అంటారు. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, రెపో రేట్ అంటారు. రెపో రేట్ అనేది ఆర్బీఐ వాణిజ్య బ్యాంకులకు డబ్బు అప్పిచ్చే రేటు. బ్యాంకులకు డబ్బు ఇచ్చే రేటు. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలోని అతిపెద్ద తాజా నీటి నిల్వ ఏ ప్రాజెక్టు ద్వారా సృష్టించబడింది. భారతదేశంలోని అతిపెద్ద తాజా నీటి నిల్వ ఏ ప్రాజెక్టు ద్వారా సృష్టించబడింది. ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఇందిరా సాగర్ ప్రాజెక్టు. ఇది మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. ఏ నదిపై నిర్మించబడింది అంటే మనకి నర్మదా నదిపై ఈ ప్రాజెక్టు నిర్మించబడింది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వారిలో ఎవరు భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పదవికి రాజీనామా చేశారు. క్రింది వారిలో ఎవరు భారతదేశపు మొదటి ప్రధానమంత్రిగా పదవికి రాజీనామా చేశారు. ఎస్, రైట్ ఆన్సర్ మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ క్వశ్చన్. హెల్సింకి ఏ దేశం రాజధాని. హెల్సింకి ఏ దేశం రాజధాని. ఎస్, రైట్ ఆన్సర్ ఫిన్లాండ్. నెక్స్ట్ క్వశ్చన్. 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పార్లమెంటులో ప్రసంగించిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత వక్తలలో ఒకరు ఎవరు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 వస్తుంది, సర్వేపల్లి రాధాకృష్ణన్. మనకి 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి పార్లమెంట్లో ప్రసంగించిన జవహర్లాల్ నెహ్రూ తర్వాత మనకి మరొకరు ఉన్నారు, సర్వేపల్లి రాధాకృష్ణన్. కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2024 సంవత్సరంలో ఎంతమంది వ్యక్తులకు రాష్ట్రపతి పథకాన్ని అందించారు.
2024 సంవత్సరంలో ఎంతమంది వ్యక్తులకు రాష్ట్రపతి పథకాన్ని అందించారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, 2. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో తమిళనాడులో ఎత్తైన శిఖరం ఏది అని అడుగుతున్నాడు. తమిళనాడులో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం ఏది? ప్రతి ఒక్కరు కూడా వెంటనే కామెంట్ చేయాలండి. మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే, ఎంతో టైం లేదు. ప్రతి ఒక్కరు కూడా క్వశ్చన్ చదివి ఇమీడియట్గా ఆన్సర్ అయితే కామెంట్ చేసేయాలి. రైట్, మనకి ఆన్సర్ ఆప్షన్ 4 దొడబెట్ట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంతో సముద్ర రేఖ సరిహద్దును ఏ దేశం పంచుకుంటుంది? ఇండియాతో సముద్ర రేఖ సరిహద్దును ఏ దేశం పంచుకుంటుంది అని అడుగుతున్నాడు. ఎస్, రైట్ ఆన్సర్ మాల్దీవులు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అరుణాచల్ ప్రదేశ్ని టిబెట్తో కలుపుతున్న పాస్ ఏది? ఎస్, రైట్ ఆన్సర్ బొమ్డీలా పాస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024లో ఉత్తమ నటుడు మరియు ప్రధాన పాత్రలో పురుషుడు మరియు స్త్రీ ఎవరు గెలుచుకున్నారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్. రైట్, మరి ఈ 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2024 అనేవి ఏ రాష్ట్రంలో జరిగాయి అనేది అడిగినట్లయితే మనకి గుజరాత్ అండి. గుజరాత్లో ఈ 69వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అనేవి జరిగాయి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. డాష్ జేఆర్డి టాటా జీవిత చరిత్ర క్రింది వాటిలో ఏది మనకి టాటా గారి జీవిత చరిత్ర? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 చివరి నీలం పర్వతం దాటి బియాండ్ ది లాస్ట్ బ్లూ మౌంటైన్ అనేది మనకి జేఆర్డి టాటా గారి జీవిత చరిత్ర. నెక్స్ట్, గుప్త కాలానికి చెందిన కవి ఎవరు? గుప్తుల కాలానికి చెందిన కవి ఎవరు కింద ఇచ్చిన వారిలో? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 వస్తుందన్నమాట. మనకి భైరవి, కాళిదాస్ అలాగే హరిసేన వీరందరూ కూడా గుప్తుల కాలానికి చెందిన కవులే. నెక్స్ట్, వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్మాల్ రిక్వెస్ట్, ఇంకా వీడియోకి ఎవరైతే లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అబ్బా, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రైట్ సైడ్ బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఎందుకంటే రైల్వేకి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే మన ఛానల్లో ఫ్రీగా క్లాసులు అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జలం మరియు పారిశుద్ధ్యంపై మానవ హక్కును ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరంలో గుర్తించింది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ 2010 సంవత్సరం అండి. 2010వ సంవత్సరంలో మనకి ఐక్యరాజ్య సమితి జలం మరియు పారిశుద్ధ్యంపై మానవ హక్కులను గుర్తించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా మహామాంద్యం ఏ సంవత్సరంలో సంభవించింది? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 1929వ సంవత్సరంలో సంభవించింది. నెక్స్ట్, క్రింది వాటిలో ప్రధాన విమానాశ్రయాల యొక్క సుఖం మరియు ఇతర ఖర్చులు మరియు రుసుములను నియంత్రిస్తుంది? క్రింది వాటిలో ఏది ప్రధాన విమానాశ్రయాల యొక్క సుఖం మరియు ఇతర ఖర్చులను మరియు రుసుములను నియంత్రిస్తుంది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, AERA ఎయిర్పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ. మనకి ఈ సంస్థ ప్రధాన విమానాశ్రయాల యొక్క సుఖం మరియు ఇతర ఖర్చులు మరియు రుసుములను నియంత్రిస్తుంది. నెక్స్ట్, డాష్ యొక్క హర్ష చరిత్ర నుండి హర్షుడు మరియు ఆయన పరిపాలన గురించి ఖచ్చితమైన సమాచారం మనకు లభిస్తుంది. ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 బాణభట్ట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో ఏ నాయకుడి జన్మదినాన్ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు? చాలా ఈజీ క్వశ్చన్, ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేసేయండి.
ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది రాష్ట్రాలలో గంగా పరివాహక ప్రాంతంలో భాగం కానిది ఏది? గంగా పరివాహక ప్రాంతంలో భాగం కానిది ఏది క్రింది రాష్ట్రంలో? ఎస్, మనకి రైట్ ఆన్సర్ పంజాబ్ అండి. పంజాబ్ అనేది గంగా పరివాహక ప్రాంతంలో భాగం కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్వాతంత్ర సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? స్వాతంత్ర సమయంలో భారత జాతీయ కాంగ్రెస్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 జేబీ కృపలాని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ప్రసిద్ధ నవల మాల్గుడి డేస్ రచయిత ఎవరు? మాల్గుడి డేస్ ప్రసిద్ధ నవల యొక్క రచయిత ఎవరు నడుతున్నాడు? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఆర్కే నారాయణ్. ఆర్కే నారాయణ్ యొక్క ప్రసిద్ధ నవలలో మాల్గుడి డేస్ అనేది ఒకటండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఎవరెస్ట్ పర్వతం ప్రపంచంలోనే ఎత్తైన శిఖరం వీటి మధ్య ఉంటుందని అడుగుడు. ఎస్, మనకి రైట్ ఆన్సర్ నేపాల్ మరియు టిబెట్ ఈ ప్రాంతాల మధ్య మనకి ఎవరెస్ట్ పర్వతం ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. డాష్ జానపద సంగీతంలో మహాభారతం నుండి కథలు బాలడ్గా పాడబడతాయి? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 పాండవని. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలోని మొదటి హై స్పీడ్ రైలు ప్రాజెక్టు ఈ రెండు నగరాలను కలుపుతుంది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ముంబై మరియు అహ్మదాబాద్ ఈ రెండు ప్రాంతాలను మొదటి హై స్పీడ్ రైలు ప్రాజెక్టు కలుపుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రెండవ పంచవర్ష ప్రణాళిక 1956-61 దేనిని లక్ష్యంగా చేసుకుంది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 భారీ పరిశ్రమలపై దృష్టి సారించి వేగవంతమైన పారిశ్రామికీకరణ. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. పుదుచ్చేరిలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం ఏది? ఎస్, మనకి గరడి అండి. గరడి అనేది పుదుచ్చేరిలో ప్రసిద్ధి చెందిన జానపద నృత్యం. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మహ్దా, కెహాన్-2 మరియు హతేఫ్-1 అనే 3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించిన మధ్యప్రాచ్య దేశం ఏది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇరాన్ దేశం అనేది వీటిని ప్రయోగించింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఢిల్లీలోని అలై దర్వాజాను నిర్మించింది? ఢిల్లీలోని అలై దర్వాజాను డాష్ నిర్మించారు నడుతున్నారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 అండి, అలావుద్దీన్ ఖిల్జీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యువరాజు ద్వారా షికోకు వైద్యునిగా మొఘల్ కోర్టుతో కింది వారిలో ఎవరు సంబంధం కలిగి ఉన్నారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఫ్రాంకోయిస్ బెర్నియర్ రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. జస్టిస్ ఫాతిమా బీవి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మరణించారు నడుతున్నారు? ఎస్, రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 అండి, కేరళ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వైజ్ఞానిక మరియు పారిశ్రామిక పరిశోధన మండలి CSIR ఎప్పుడు స్థాపించబడింది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అండి, 1942. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదములను సంయుక్తంగా పిలుస్తారు? రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 అండి, వేదత్రయి అని పిలుస్తారు అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ ప్రారంభించిన మొదటి ప్రజా ఉద్యమం ఏది? ఎస్, మనకి రైట్ ఆన్సర్ సహాయ నిరాకరణ ఉద్యమం. నెక్స్ట్ క్వశ్చన్. శాంతి నోబెల్ బహుమతిని అందుకున్న మొదటి భారతీయ మహిళ కింది వారిలో ఎవరు?
ఎస్, మనకి మదర్ తెరీసా రైట్ ఆన్సర్.